గం గణపతయే నమః. సూరసేనుడు అడుగుతున్నాడు, బ్రహ్మదేవుని చేత కృతవీర్యునకు సర్వసిద్ధులు అనుగ్రహించగల ఏ సంకష్ట చతుర్థి వ్రతం చెప్పబడిందో దానిని నాకు సవిస్తరంగా ఉపదేశించండి బ్రహ్మన్. ఇంద్రుడు, సత్యలోకంలో సుఖంగా ఆసీనుడైన చతుర్ముఖ బ్రహ్మను కృతవీర్యుని తండ్రి సాష్టాంగ నమస్కారంతో శరణ పొంది ఈ విధంగా ప్రశ్నించాడు. ఓ దేవదేవ, జగత్తుకు సృష్టి విధాత, ఆశ్రయించిన వారికి బాధలను నివారణ చేసే దేవా, నా హృదయంలో గాఢంగా నెలకొని ఉన్న సందేహాన్ని అడుగుతున్నాను. దయచేసి దానికి సమాధానం ప్రసాదించండి. ఆపదలచే కుట్టుమిట్టాడుతున్న మానవులకు, చింతలు, దుఃఖాలు, సమస్యలతో గల్లంతు కాబడ్డ హృదయం కల ఆర్తులకు, ఆప్తుల వియోగంతో దగ్గర మిత్రుల చిరకాల వేర్పాటుతో బాధపడుతున్న మానవులకు వారి సంకటంలో నివారించే ఉపాయమేది? ధన దారిద్ర్యంతో బాధపడే దురదృష్టవంతులకు సంపదలనిచ్చే సౌభాగ్యము, మంచి సంతతిని ఇట్టి సకల సంకటములను నశింపజేసే ఉపాయం మానవులకు ఏమి కలదో ఉపదేశించండి దయతో. బ్రహ్మదేవుడు చెబుతున్నాడు, ఓ రాజా, నీవడిగినది చెబుతున్నాను, శ్రద్ధగా విను. మానవులకు సకల సిద్ధులను ప్రసాదించేది కేవలం ఈ వ్రతాన్ని అనుష్ఠించిన మాత్రం చేతనే కోరిన వాటన్నిటినీ ప్రసాదించగల సర్వసిద్ధిప్రదమైన సంకష్ట గణపతి వ్రతాన్ని నీకు ఉపదేశిస్తున్నాను. బ్రహ్మముహూర్తంలోని స్నానము చేసి శుచి, తెల్ల నువ్వులు, మంత్రౌషధాలు సంపాదించుకొని ప్రాణాయామ ధ్యాన సహితంగా విఘ్నహరుడగు గణపతిని ధ్యానించి వ్రత సంకల్పం చేసుకోవాలి. ఆ పైన పరమభక్తితో గణేశ భగవాను ఆగమశాస్త్ర విధానపూర్వకమైన మంత్రములతో యథావిధిగా పూజించాలి. ముఖ్యంగా ఈ వ్రతాన్ని కృష్ణపక్షంలో చవితి నాడు రాత్రిపూట చంద్రుడు ఉదయించే వేళ ఆచరించాలి. రాజు ఇలా ప్రశ్నించాడు, ఓ బ్రహ్మన్, దేవదేవుడైన గజానుని ఏ విధంగా పూజించాలి? ఈ వ్రతాన్ని ఆచరించవలసిన క్రమం మరికొంత వివరంగా అర్థమయ్యేలాగా ఉపదేశించండి నాయందు దయతో. బ్రహ్మదేవుడు చెబుతున్నాడు, ఉదయమే లేచి కాలకృత్యాలను నిత్యకర్మలు పూర్తి చేసుకొని సాయంకాలం చంద్రోదయమయ్యే సమయం దాకా నిరీక్షించాలి. సరిగ్గా చంద్రోదయ సమయానికి ముందే శుచి అయిన ప్రదేశంలో పవిత్రమైన గోమయంతో అలికి పూజా వేదికను నిర్మించుకోవాలి. శుద్ధ పసుపు కుంకుమలతో ముగ్గులు పెట్టి అలంకరించిన ఆ పూజా వేదిక పైన గణేశునికి పీఠం ఏర్పాటు చేయాలి. దానిపై ధాన్యమును గాని బియ్యమును గాని పోసి పట్టు వస్త్రము కప్పి అక్షతలతో పుష్పములతోనూ పూజా విధానం ప్రకారం కలశ స్థాపన చేసి కలశ పూజను చేయాలి. ఆ కలశంలో యథాశక్తి పంచరత్నములు, పంచపల్లవములు, సువర్ణముతో కలిసిన పరిశుద్ధ జలాన్ని నింపాలి. బంగారం లభించకపోతే శుద్ధమైన వెండి కానీ, దానికి శక్తి లేకపోతే రూపాయి నాణెం కానీ వేసి కలశం పైన నూతన వస్త్రం, టెంకాయ, పల్లవలముతో తెల్లని పట్టు వస్త్రంతో శిఖరాన్ని పెట్టి ఆ కలశం క్రింద బియ్యంపై ఆగమశాస్త్ర విధానం ప్రకారం గణేశ యంత్రాన్ని నిర్మించాలి. ఆ మహాగణపతి యంత్రం పైన గణేశుని మూర్తిని బంగారంతో కానీ వెండితో కానీ సర్వలక్షణ సమన్వితమైన విగ్రహాన్ని స్థాపించాలి. ఆ విధంగా ఏకదంతుడు, మహాకాయుడు, కరిగించిన బంగారం వంటి శరీరవన్య కలిగిన విశాలాక్షుడు, మండుతున్న అగ్నిహోత్రం వంటి తేజోవంతమైన నేత్రములు కలవాడిని, పూర్ణకుంభం వంటి లంబోదరము కలిగి ఒకే దంతంతో మూషికా వాహనుడైన గణపతి దేవమూర్తిని, శేషుడు యజ్ఞోపవీతంగా కలిగిన దేవతలు చామరములతో సేవిస్తున్న గజాననుని ధ్యానించాలి. అలా మనోహరమైన గణేశమూర్తిని తన భావనలతోనే దర్శిస్తూ, ఓ దేవదేవేశ, దయచెయ్యండి, నా సంకటములను నివారించుము. కృపతో నా వ్రత సమాప్తి అయ్యేదాకా ఈ పీఠమున ఆసీనుడవ కమ్ము. ఇదిగో ఆసనము, ఆవాహనము, అర్ఘ్యపాద్యములు సమర్పిస్తున్నాను అంటూ సహస్రశీర్షాం పురుషః అన్న పురుష సూక్త మంత్రంతో ఆవాహన చెయ్యాలి. గణాధీశ, నీకు నమస్కారం. సర్వసిద్ధి ప్రదాయక, ఆసనము స్వీకరించి నా సంకటములను నివారించుము. పురుష ఏవేదకం సర్వం అన్న మంత్రంతో ఆసనము సమర్పించాలి. ఓ ఉమాపుత్రుడా, నమస్తే నమస్తే. కుడుములు, భక్ష్యములు ప్రీతితో ఆరగించు స్వామి. అర్ఘ్యపాద్యములు స్వీకరించి నా సంకటములు నివారించు. ఏతావానస్య మహిమా అని పాద్యము. ఓ లంబోదర, నమస్తే నమస్తే.
నవరత్నములు ఫలములతో కూడిన అర్ఘ్యమును స్వీకరించి దయతో నా సంకటములను నివారించుము. త్రిపాదుర్గ్య ఉదయ్ పురుష మంత్రంతో అర్ఘ్యము సమర్పించాలి. గంగాజలముతో పవిత్రం చేయబడిన సర్వతీర్థములలో సేకరించిన ఆచమనీయమును స్వీకరించు. దయతో నా సంకటములను నివారించు. తస్మాత్ విరాడజాయత అన్న మంత్రంతో ఆచమనం పంచామృతములైన పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర కలిసిన పంచామృతములను స్వీకరించు గణేశ ప్రభు, నా సంకటములను నివారించు అని యత్పురుషేణ హవిష అన్న మంత్రంతో పంచామృత స్నానం సమర్పించాలి. నర్మదా, చంద్రభాగ, గంగానదీ జలముల స్నానమును ఔపచారిక స్నానంగా సమర్పించాలి. సప్తాశ్వాసన్ పరిదయ అన్న మంత్రంతో శుద్ధోదక స్నానం సమర్పించాలి. ఓ గజానన, నాచే సమర్పితమైన ఈ నూతన వస్త్రముల చాపును స్వీకరించి నా సంకటములను నివారింపుము అని చెప్పి తం యజ్ఞం బర్హసి ప్రోక్షన్ అని వస్త్రయుగ్మం సమర్పించాలి. ఓ వినాయకుడా, నమస్కారం. పరశుధారి, దయతో ఈ యజ్ఞోపవీతాన్ని స్వీకరించి నా సంకటములను నివారించు. తస్మాదిజ్ఞ సర్వహంతః అని యజ్ఞోపవీతం సమర్పించాలి. ఈశపుత్ర నమో నమః. మూషిక వాహన నమస్తే. దయతో నేను సమర్పించు చందనము స్వీకరించి ఈ శీతలోపచారముతో నా సంకటములను నివారించు. తస్మాదిజ్ఞ సర్వహుతః అనే మంత్రముతో చందనము సమర్పించాలి. పవిత్రమైన ధాన్యంతో కొత్తగా తయారు చేయబడిన అక్షంతలను సమర్పిస్తూ నెయ్యి, కుంకుమలతో కలిపిన అక్షతలను, సంపెంగ, మల్లె, దర్భలు, పారిజాతము వంటి అనేక పుష్పాలను తస్మాదస్వ అజాయతాం అన్న మంత్రంతో పుష్పాక్షతలను సమర్పించాలి. లంబోదర, మహాకాయ, ధూమకేతుడా, సుగంధ పరిమళ భూయిష్టమైన ఈ చందన సాంబ్రాణి ధూపమును స్వీకరించి నా సంకటములను నివారించు. యత్పురుషం వ్యాదదుః అన్న మంత్రంతో ధూపం సమర్పించాలి. విఘ్నాంధకార, వినాశకుడా, దేవదేవ, ఈ దీపాన్ని సమర్పిస్తున్నాను. ఈ సంకటముల నుండి దారి చూపి నా కష్టముల నివారించు అని బ్రహ్మణోస్య ముఖమాసీత్ అన్న మంత్రంతో దీపం సమర్పించాలి. పిండి వంటలు, కుడుములు, లడ్లు, అప్పములు, పాయసము, చక్కెర, చక్కగా వండిన సిద్ధాన్నం, నీటితో అభిగారం చేసి నైవేద్యం సమర్పిస్తున్నాను. దేవా, దయతో స్వీకరించు అని ప్రార్థిస్తూ చంద్రమా మనసో జాతః అన్న మంత్రంతో నైవేద్యం సమర్పించాలి. టెంకాయ ఫలము, ద్రాక్షలు, దానిమ్మ, మామిడి వంటి రుచికరములైన శుభఫలములను సమర్పిస్తున్నాను. ఓ దేవదేవ, నా సంకటములను నివారించుము అని నాభ్య ఆసీదంతరిక్షం అన్న మంత్రంతో ఫల సమర్పణ. ఏలకలు, లవంగములు, పచ్చకర్పూరము, జాపత్రి, జాజికాయ వంటి సుగంధ ద్రవ్యములతో చేరిన తాంబూలమును స్వీకరించి నా సంకటములను నివారించుమో దేవా అని తాంబూలం సమర్పణ చేయాలి. ఈ విధంగా షోడశోపచారములను సమర్పించి దక్షిణ రూపములతో హిరణ్యము అనగా రూపాయి నాణ్యము లేక సువర్ణమును యథాశక్తిగా సమర్పించి సప్తాశ్వాసన్ మంత్రంతో దక్షిణను విఘ్నేశ్వరునికి నివేదించాలి. ఈ విధంగా షోడశోపచారములను పూజన పూర్తి చేసి గరిక చిగుళ్లతో కలిగిన 21 పత్రములను గణపతి యొక్క 21 నామములతో పూజిస్తూ సమర్పించాలి. ఏకాగ్ర మనస్సు కలిగి గణేశుని ఈ క్రింద చెప్పబడిన నామములతో జపిస్తూ వ్రతములను సమర్పించాలి. ఓం సుముఖాయ నమః మాలతీపత్రం పూజయామి. ఓం గణాధిపాయ నమః బృహతీపత్రం పూజయామి. ఓం ఉమాపత్రాయ నమః బిల్వపత్రం పూజయామి. ఓం గజానాయ నమః దూర్మాయుగ్మం పూజయామి. ఓం హరసోననై నమః దత్తూరపత్రం పూజయామి. ఓం లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి. ఓం గుహాగ్రజాయ నమః అపామార్కపత్రం పూజయామి. ఓం గజకర్ణాయ నమః జంబూపత్రం పూజయామి. ఓం ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి. ఓం వికటాయ నమః కరవీరపత్రం పూజయామి. ఓం భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి. ఓం వటవే నమః దాడిమీపత్రం పూజయామి.
ఓం సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామి. ఓం పాలచంద్రాయ నమః మరువకపత్రం పూజయామి. ఓం హేరంభాయ నమః సింధువారపత్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి. ఓం సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి. ఓం విభవక్తాయ నమః సమీపత్రం పూజయామి. ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి. ఓం సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి. ఓం కపిలాయ నమః అర్ఘ్యపత్రం పూజయామి. శ్రీగణాధిపతయే నమః ఏకవింశతి పత్రాన్ని పూజయామి అంటూ ఈ విధంగా 21 నామాలతోనూ ఏకవింశతి పత్రి పూజనం చేసి కర్పూర నీరాజనమును గణేశ భగవానునికి సమర్పించాలి. దేవా, నా సంకటమును నివారింపు అన్న ప్రార్థనతో సుగంధము కలిగిన పారిజాత, మందార, తామర పుష్పాలతో పుష్పాంజలిని భక్తితో సమర్పించాలి. యజ్ఞేన అన్న మంత్రంతో పుష్పాంజలినిచ్చి, ఓ గణేశదేవా, ఈ పుష్పాంజలి స్వీకరించి ఈ సంకటముల నుండి నన్ను విముక్తిని చేయి అంటూ పుష్పాంజలిని సమర్పించాలి. ఆ తరువాత గణేశుని ఈ విధంగా ప్రార్థించాలి. దేవా, నీవే ఈ విశ్వాన్ని సృష్టించేవాడివి, పరిరక్షించేవాడివి. గజానన, నీవి విశ్వ సృష్టికి స్థితి సంహారకుడవు, ఈ విశ్వాత్మకుడవు నీవే. అట్టి నీకు దేవదేవుడైన గజాననునకు, గణనాథునకు, విఘ్నాలను హరించి విశ్వరక్షణకునకు, నాకు ఏకైక దిక్కైన భక్తుల బాధలు నివారించే వేదవేద్య నమస్కారం. ప్రణవస్వరూప నమో వాకములు. భక్తార్తిహరుడా శరణు శరణం. వేద పురుషుడా నమస్కారం, నమో నమః అంటూ విధివత్తుగా గణేశుని ప్రార్థించి పునః మళ్ళీ నమస్కరించి ప్రదక్షిణపూర్వకంగా నమస్కారములు 21 సార్లు సమర్పించాలి. ఈ విధంగా విశ్వవంద్యుడైన గజాననుకు నమస్కరించి నాగయజ్ఞోపవీతధారి పాలచంద్రునితో పరశుమును ధరించిన సర్వవిద్యా ప్రదాయకుడైన విఘ్నపతిని పూజించి గరిక చిగుళ్లతో సంకటములను పోవలనని సంకల్పించి అర్చన చేయాలి. ఈ విధంగా పూజిస్తే తక్షణమే గణపతి అనుగ్రహించి దుష్కర్మములైన కోరికలను కూడా సిద్ధింపచేసి విఘ్నములను నశింపజేసి దుష్టపీడను నివారించగలడు. గణపతి అనుగ్రహం చేత సర్వకార్యసిద్ధి కలుగవలనని, శత్రువులకు శత్రుబుద్ధి నశించాలని, మిత్రభావం కలగాలని సాష్టాంగ నమస్కారం చేస్తూ పునః స్తుతించాలి. ఆ తరువాత హోమము చేసి అష్టోత్తర శతార్చన కాగానే పిండి వంటలు, లడ్లు, కుడుములు, పాయసము, 21 రకముల ఫలములు గణపతి స్వామికి నైవేద్యం ఇవ్వాలి. ఆ తరువాత విధివత్తుగా వాయనమును ఎర్రని రక్తవస్త్రముతో అనగా ఎర్రని పట్టు వస్త్రముతో తన గురుదేవునకు గణపతి స్వరూపముగా నిమంత్రణ చేసి సర్వసంకల్ప సిద్ధికై వాయనమివ్వాలి. సంకటాం మాం నివారయ, సంకటముల నుండి నన్ను విముక్తిని చేయుము అన్న వాయనమునిచ్చి గణేశుని కథను, పుణ్యప్రదమైన పురాణ శ్రవణమును శ్రద్ధగా విని స్వామికి పునః అర్ఘ్యపాద్యములు సమర్పించాలి. ఓ రాజా, ఈ విధంగా చతుర్థి మంగళవారం నాడు బహుళ పక్షంలో వచ్చే సంకష్టహర చతుర్థి పర్వదినం నాడు ఓ గణేశ ప్రియవల్లభ, నాచే సమర్పించబడు అర్ఘ్యములను స్వీకరించి నా సంకటములను నివారణ చేయి అని నివేదించాలి. సంకటహర గణపతిని నియమంత్రించి మోదక ప్రియుడైన సంకటహర గణపతికి అర్ఘ్యమివ్వాలి. ఈ క్రింది చంద్రునకు 7 సార్లు అర్ఘ్యమివ్వాలి. రోహిణీ నక్షత్రం కలిసిన శుభదినం నాడు. క్షీరోదార్ణవ సంభూత అత్రిగోత్ర సముద్భవ గృహాణార్ఘ్యం మయా దత్తం రోహిణ్యా సహిత ససీం అన్న చంద్రార్ఘ్య సమర్పణ మంత్రంతో అర్ఘ్యమివ్వాలి. ఆ తరువాత అపరాధ క్షమాపణ మంత్రం చెప్పి వేద పండితులైన బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. వారి భుక్త శేషాన్ని ప్రసాదంగా తాను భుజించి మౌనంగా నియమవంతుడై విశ్రమించాలి. బంధుజనులతో ప్రసాదమును భుజించి ఇట్లు చేసిన వ్రతము శీఘ్రంగానే ఫలసిద్ధిని కలిగించి సమస్త కోరికలను సిద్ధింపజేయును. వేయేల ఇంతకన్నా సంకటముల నివారణకు, సంకల్ప సిద్ధికి వేరు మంత్రం లేనేలేదు అని ఈ విధంగా బ్రహ్మదేవుడు రాజునకు ఉపదేశించగా ఆ రాజు శ్రద్ధగా సంకష్ట గణపతి వ్రత మహిమను విని తరువాతి అధ్యాయంలో చెప్పిన విధానంలో ఆచరించి సర్వసుఖాలను పొందాడు. ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనా ఖండంలోని సంకష్ట చతుర్థి వ్రతం అనే 69వ అధ్యాయం.
సంపూర్ణం.